జబుల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము శివాలయము ఎట్టుమానూరుకు వచ్చాం అన్నమాట. అయితే ఇది కడతుర్తి నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది, కొట్టాయం నుంచి 11 కిలోమీటర్లు ఉంటుంది, హైదరాబాద్ నుంచి 1176 కిలోమీటర్లు. అయితే మనము ఇక్కడికి రావాలంటే కొట్టాయంలో ట్రైన్ దిగి అక్కడికి నుంచి కార్లు కానీ బస్సులు కానీ రావచ్చు, లేదంటే డైరెక్ట్ కార్ తీసుకొని రావచ్చు. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. అయితే ఇక్కడ ఉండడానికి కూడా మనకు వసతులు అంటే మనకు లాడ్జెస్ ఉంటాయి, చిన్న లాడ్జెస్ ఉంటాయి, మంచిగా ఉంటాయి. 1500 నాన్ ఏసీ అన్నీ ఇక్కడ అంతే అదే రేట్ నడుస్తుంది. ఏసీ 2000 దాకా ఉంటుంది, అట్లా ఉండొచ్చు. నడవండి, ఇంటికి చెప్తాను, నడవండి. ఆలయాన్ని శివుని మానవుడు దర్శించుకుంటూ మన వ్యాస మహర్షి కూడా దర్శించుకుని వస్తూ పూజ చేస్తారు. చాలా పురాతన ఆలయం. అయితే స్వామి ఎట్టు అంటే 8, అయితే ఆ లింగడు 8 రూపాలలో దర్శనం ఇస్తారనమాట. అందుకోసమే ఈ క్షేత్రం పేరు ఎట్టుమానూరు అని పడింది. నడవండి. అయితే ఈ గుడి గోపురము గుడి అంతయు 1542లో పునరుద్ధరించినది మొత్తం. చాలా మంచిగా కొత్తగా కట్టిన తర్వాత 1542లో. అయితే ఈ ఆలయము బయట లోపల గోడల పైన ఎన్నో పెయింటింగ్స్ వేసినారన్నమాట. అయితే ఆ పెయింటింగ్లో శివతాండం పెయింటింగ్ చాలా బాగుంది. అది మన భారతదేశంలో ప్రఖ్యాతిగాంచింది అన్నమాట. పెయింటింగ్ చాలా బాగుందని దానికి కితాబ్ ఇచ్చారు. నడవండి, దర్శనం చేసుకుందాం, పదండి. స్వామి బ్రహ్మాండమైన దర్శనం అయింది, చాలా బాగుంది స్వామి దర్శనం. ఈ ముగ్గురు సాములది మంచిగా చాలా మంచిగా అయింది. వైక్యం, వడతుర్తి,
మళ్ళీ తర్వాత ఎట్టుమానూరు, ఇది ఎట్టుమానూరు. ఈ 3 మంచి ఫస్ట్గా దర్శనమైంది, చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడు ఆ బంధువు ఎక్కడే తీసుకుపోతాడు, శబరిమల స్వామి పిలుస్తుండు. నడవండి పోదాం దా. స్వాములు, ఇప్పుడు మనం మానూరు నుంచి బయలుదేరినాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ పంబ కొడదామని ప్లాన్. అక్కడ కొడితే ఆ స్వామి ఎదురు చూస్తుంది మా కొరకు. స్వామి అయ్యప్ప స్వామి పెడుతున్నాం. చలో నడవండి. స్వామియే శరణమయ్యప్ప.